హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఓట్స్తో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, కాలీఫ్లవర్, గార్లిక్, మిర్చి, క్యారెట్ అండ్ బీన్స్. సో ఈ రెసిపీ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. సో ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీరా వేసుకున్నానండి. జీరా మంచిగా రోస్ట్ అవ్వాలి. డైజెషన్కి చాలా మంచిదండి జీరా. తర్వాత మిర్చి యాడ్ చేసుకున్నాను. మిర్చి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. తర్వాత గార్లిక్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. నేనైతే ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నానండి. ఒకసారి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఏంటి ఓట్స్తో రెసిపీ అంటుంది, రెసిపీ నేమ్ చెప్పట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది రెసిపీ నేమ్. సో ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడైతే నేను కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకున్నానండి. తర్వాత బీన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్ యాడ్ చేశాను. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలండి మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో అది కొంచెం మంచిగా మిక్స్ అయ్యాక టొమాటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు టొమాటో లాస్ట్లో యాడ్ చేశానంటే మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ తెలియాలని నేను అప్పుడు యాడ్ చేశానండి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాము. ఇది ఇంట్లో చేసిన కారం అండి మేము. సో తర్వాత నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మసాలా ఏం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను, అది కూడా ఫ్లేవర్ కోసము. సో మీకు కావాలంటే మీరు ఇంకా ఏమైనా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ గరం మసాలా అలా. ఇక్కడ నేనైతే 1 కప్ ఓట్స్కి 1 కప్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను రుచికి తగినంత. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేయాలండి. ఆ స్టీమ్కి వెజ్జీస్ అన్నీ బాయిల్ అవుతాయండి. ఇంకా వాటర్ బాయిల్ అయ్యాక ఇలా బాయిల్ అవ్వాలి వాటర్. ఇలా అయ్యాక మనం 1 కప్ ఓట్స్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు, అది యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకున్నాక కొంచెం మంచిగా మిక్స్ చేయాలి. వెజ్జీస్ అంతా మిక్స్ అవ్వాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఇప్పుడు లిడ్ ఏం పెట్టకండి, అలానే వదిలేసేయండి. చూసారా అండి, కన్సిస్టెన్సీ అప్పుడే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఫ్లేవర్ కోసము. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి వెజిటేబుల్ ఓట్స్ అండి, మీరు కూడా ట్రై చేయండి.